హాయ్ వెల్కమ్ టు ఫస్ట్ లుక్. నేను శైలజ హిట్ తర్వాత మరోసారి థియేటర్ గేటు తీసేందుకు హైపర్ యాక్టివ్గా వచ్చాడు హీరో రామ్. అయితే ఈసారి కందిరీగ కాంబినేషనే రిపీట్ చేశాడు. రాశి ఖన్నాతో జోడీ కట్టాడు. మొత్తంగా మళ్లీ ఎనర్జీ పెంచి దూసుకొచ్చాడు. మరి ఇది కూడా కందిరీగల కిస్మత్ని కుట్టి కలెక్షన్లను పట్టేసిందా లేదంటే షాక్ కొట్టిందా? మొత్తంగా ఈ సినిమా రివ్యూ అందించేందుకు రెడీగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. సార్ వెల్కమ్ టు స్టూడియో. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జూమ్ ఆన్ ఫస్ట్ లుక్. ఎనర్జెటిక్ స్టార్ రామ్ లాస్ట్ ఇయర్ ఏది ముట్టుకున్నా పంచిచ్చింది. ఏడాది నేను శైలజతో తన కిస్మత్ మారింది. ఇప్పుడు 6 నెలలు తిరగకుండానే హైపర్ మూవీ థియేటర్స్ డోర్ తెరిచింది. మొత్తానికి రామ్ పాత ఎనర్జీ మళ్లీ తిరిగొచ్చినట్లయింది. సంతోష్ శ్రీనివాస్ మేకింగ్ లో రామ్ రెండోసారి బాక్స్ ఆఫీస్ లో బ్యాండ్ మోగించబోతున్నాడా? ఫస్ట్ టైం రాశి ఖన్నాతో కలిసి రాని కిస్మత్ ని రెండోసారి సొంతం చేసుకున్నాడా? అసలు హైపర్ తో ఏం తేలింది? టైటిల్ కి తగ్గట్టు తన పాత్ర ఎంతవరకు హైపర్ యాక్టివ్ గా ఉంది అని చెప్పండి సార్, ఎలా ఉంది? చాలా హైపర్ యాక్టివ్గానే ఉంది. టైటిల్ పెట్టినందుకు టైటిల్ జస్టిఫైడ్ చేశారు అతను. ఎందుకంటే మోస్ట్ ఇందాక మీరు చెప్పేటప్పుడు చెప్పారు హైపర్ యాక్టివ్ క్యారెక్టరైజేషన్ అని. నిజంగా కూడా చాలా హైపర్ యాక్టివ్గా చేశాడు. క్యారెక్టర్కి తగినటువంటి ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా ప్రొజెక్ట్ చేయగలిగాడు అతను. యాజ్ ఫార్ ఎస్ హిజ్ క్యారెక్టర్ ఈజ్ కన్సర్న్, హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. హైపర్ మూవీ స్టోరీ ఏంటి సార్? కథ ఏంటి? వాట్ ఈ స్టోరీ? స్టోరీలుగా చెప్పాలంటే ఇది ఒక తండ్రి కొడుకుల అనుబంధానికి సంబంధించినది. అయితే తండ్రి నిజాయితీగా ఉండేటువంటి ఒక పోలీస్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, టౌన్ ప్లానింగ్ ఆఫీస్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. అతను ఒక ఫైల్ మీద సంతకం పెడితే కానీ ఆ ఫైల్ మూవ్ అవ్వదు. కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది అవ్వదు. కానీ ఆ ఫైల్ ఆ కట్టడంలో ఒక మినిస్టర్కి సంబంధించినటువంటి కట్టడం అది, ఈ కమర్షియల్ కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ని చాలా ఇచ్చినటువంటి ప్లానింగ్కి వ్యతిరేకంగా చాలా డీవియేషన్స్తో కట్టారు. అలాంటి దాని మీద సంతకం పెట్టించడం కోసం అతని మీద ఒత్తిడి తీసుకొస్తున్నప్పుడు ఆ ఒత్తిడికి తలగకుండా అతను ఉంటే కొడుకు ఆ విషయం తన తండ్రి మీదనే జరుగుతుంది, తన తండ్రి అనే విషయం తెలియకుండా ఈ విలన్స్కి ప్లాన్లు ఇస్తుంటాడు. అతను ఎలా దారికి తీర్చుకోవాలి, అతను ఏ విధంగా చేయాలి, తన తండ్రి కొడుకుల అటాచ్మెంట్ విషయం గొప్పగా చూపించారు. కానీ ఒక సందర్భంలో విలన్స్ పక్కన చేరి ఇతనే ఇస్తుంటాడు అనమాట, సలహాలు ఇస్తుంటాడు. ఏ విధంగా అతన్ని చేయాలి, ఏ విధంగా అతని దారిలోకి తెచ్చుకోవాలి, కొడుకుని కిడ్నాప్ చేయండి, అతని భార్యని చేయండి, అట్లా చేయండి, ఎట్లా చేయండి అని కొడుకే వీళ్ళని ఇతని మీద చెప్తుంటాడు. కానీ తీరా చూస్తే అది తన తండ్రి గురించే చెప్తున్నానన్న విషయం తెలిసినప్పుడు అతని గుండె బద్దలైపోతుంది. గుండె బద్దలైపోయి అంటే నేను నా తండ్రి విషయం అదే ఇంకొకరికి చేసినట్లయితే కూడా చాలా తప్పు కదా, అది నేను చేసింది చాలా తప్పు అని చెప్పి రియలైజ్ అయ్యి తన తండ్రి నిజాయితీని కాపాడుకోవడం కోసం ఒక కొడుకు పడేటువంటి తపన తండ్రిని చివరికి నిజాయితీ పరుడుగా అతని నిజాయితీ 30 ఏళ్ల సర్వీస్లో అతని నిజాయితీ అనేటువంటిది తల వగ్గకుండా అతను సర్వీస్ కంప్లీట్ చేసుకునేందుకు కొడుకు పడేటువంటి తపన అనేటువంటిది మిగతా రిమైనింగ్ సబ్జెక్టు. దీన్ని ఫ్యూజ్ చేసుకున్న విధానం చాలా బాగా ఉంది. ఆ కథలో ఆ పాత్రల తాలూకు అయిన క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా డీల్ చేశాడు డైరెక్టర్. త్రూఅవుట్ ఎక్కడ బోర్ కొట్టదు. త్రూఅవుట్ ఎక్కడ సినిమా చూస్తున్నసేపు వీ ఫీల్ ఒక గుడ్ కంటెంట్ చూస్తున్న ఫీలింగ్ ఉంటే అట్ ద సేమ్ టైమ్ ఒక చిన్న ఎంటర్టైనింగ్ ఫీలింగ్ కూడా బాగా ఈక్వల్గా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద స్టోరీ లైన్ ఆఫ్ ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు. మిగతా క్యారెక్టర్స్ అన్ని విషయాలు కూడాను ద డైరెక్టర్ హ్యాస్ టేకెన్ ఎవరీ కేర్. ఎక్కడా కూడా ఈజ్ ద క్రూయల్ విలని అనేటువంటిది కనిపించదు. ఒక ఎంటర్టైనింగ్లోనే విలనీని కూడాను ఒక ఎంటర్టైనింగ్ విలన్. అలాగే హీరోయిన్ ట్రాక్ విషయం కూడా తీసుకుంటే ఒక కొత్త కాన్సెప్ట్. హీరోయిన్ మొహం చూడకుండా ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు, ఓన్లీ బ్యాక్ చూసి. వీరికి ఆ అమ్మాయి వెళ్తుంటే ఇలాంటి అమ్మాయి నా కోడలుగా వస్తే బాగుండని తండ్రి అనుకుంటాడు. ఏ ఇంటికి వెళ్తుందో ఇలాంటి అమ్మాయి కోడలుగా వస్తే ఆ ఇల్లు అదృష్టవంతులని ఆ తండ్రి అంటే ఆ బ్యాగ్ చూస్తాడు తప్ప ఫ్రంట్ చూడ. ఆ బ్యాగ్ మీద ఒక చిన్న పరిశోధన, ఇలాంటి బ్యాగ్ ఉన్న అమ్మాయి నాకు కావాలి, దాన్ని కూడా ఫన్నీగా డీల్ చేశాడు. ఎక్కడ ఒక రకమైన ఓవర్ గోయింగ్ అనేటువంటిది లేకుండా డీసెంట్ వేలో డీల్ చేశాడు డైరెక్టర్. ఇక క్యారెక్టర్స్ విషయానికి వద్దాం సార్. అంటే తండ్రి కొడుకుల సినిమా అనగానే ముందుగా ఇంపార్టెన్స్ వీళ్ళకే ఉంటుంది. అంటే వీళ్ళు కాకుండా ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇందులో ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఇతని పుట్టిన హాస్పిటల్లో పుట్టినప్పుడు జాతకం చెప్పినటువంటి జ్యోతిష్కుడిదే చెప్తాడు అనమాట. వీడిది మామూలు ప్రేమ కాదు, వీడి ప్రేమను తట్టుకోవడం కూడా చాలా కష్టం. ఇలాంటి కొడుకు ఉండటం ఒక అదృష్టమా లేకపోతే దురదృష్టమా కూడా అర్థం కానంతగా నీకు వాడి ప్రేమను చూపిస్తాడు. అలా తండ్రికి ఏదైనా చిటుక్కుమన్న తండ్రి తాలూకు చిన్న ఇది జరిగినా సరే వీడి రియాక్షన్ చాలా వైల్డ్గా ఉంటుంది. అలాంటి టేక్ ఆఫ్తో ఫస్ట్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు, రామ్ క్యారెక్టర్ని. హాస్పిటల్లో చిన్న బేబీగా పుట్టినప్పటి నుంచి అనమాట.
ఆ ఇదిని గ్రాడ్యువల్గా డెవలప్ తీసుకురావటం వల్ల ఈడేమేమి ఎలా రియాక్ట్ అవుతుంటాడు తండ్రి పట్ల తన ప్రేమను ఏ డోసులో చూపిస్తాడు అనే విషయం దానికి ప్రేక్షకులు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటారనమాట. ఆ క్యారెక్టరైజేషన్ అలా తీసుకొచ్చారు. ఆ తండ్రి కొడుకుల అనుబంధం మెయిన్ కాబట్టి వాళ్ళిద్దరిది మెయిన్ రోల్స్. మిగతా అందరికీ కూడా మెయిన్ రోల్స్. ఆల్ క్యారెక్టర్స్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ పర్పస్. ఏ క్యారెక్టర్ కూడా ఒక వేస్ట్ క్యారెక్టర్ అనేటువంటిది కానీ ఒక వేస్ట్ సీక్వెన్స్ అనేటువంటిది కానీ కనిపిస్తుంది సినిమాలో. త్రూ అవుట్ ఇట్ ఈస్ గుడ్. ఆ మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే హీరో తండ్రి సత్యరాజు ఫ్రెండ్గా సీనియర్ నరేష్, హీరోయిన్ తండ్రిగా పోసాని కృష్ణమురళి, ఇంకా మెయిన్ విలన్గా రావు రమేష్, పొలిటీషియన్గా రావు రమేష్, తర్వాత మురళీ శర్మది ఒక రౌడీ క్యారెక్టర్ అయినా సరే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అతను హీరోకి సపోర్ట్గా మారతాడు మురళీ శర్మ. అలాగే షియాజీ షిండే ఒక అవినీతి ఆఫీసర్, తర్వాత ఇతని నిజాయితీ పట్ల చూసి అతను టర్న్ అయ్యేటువంటి ఒక మంచిగా టర్న్ అయ్యేటువంటి ఒక మంచి క్యారెక్టర్ షియాజీ షిండే. చివరిలో కె విశ్వనాథ్ మినిస్టర్గా, కళాతపస్సు కె విశ్వనాథ్ మినిస్టర్గా, చీఫ్ మినిస్టర్గా చేయడం, జయప్రకాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా, అలాగే ప్రభాస్ శ్రీను, వీళ్ళందరూ కూడా దే డిడ్ వెరీ గుడ్ క్యారెక్టర్స్. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? పర్ఫార్మెన్స్ నిజంగా ఇప్పుడు ఇది పర్ఫార్మెన్స్గా రామ్ పర్ఫార్మెన్సే ఒక హైలైట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే హైపర్ అనే టైటిల్ పెట్టి ఆ కథలో కనుక ఎనర్జీ లేకపోతే, ఆ క్యారెక్టర్లో కనుక ఎనర్జీ లేకపోతే ఆ టైటిల్ వేస్ట్ అవుతుంది. దాని తాలూకు ఈ కుర్రోడి పర్ఫార్మెన్స్ వేస్ట్ అవుతుంది. నిజంగా టైటిల్ జస్టిఫై చేశాడు పర్ఫార్మెన్స్ విషయంలో. హ్యాస్ రియల్లీ గివెన్ ఏ హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ రామ్. ఓకే, ఇక హీరోయిన్ విషయానికి వద్దాం. రాశి ఖన్నాతో ఇది రెండో ఫిల్మ్. ఆల్రెడీ శివం చేశారు, అప్పుడు కాస్త కనెక్ట్ అవ్వలేదు జనాలకి. మరి ఇప్పుడు ఎలా అనిపించింది వీళ్ళిద్దరు? ఒక మంచి స్క్రిప్ట్ ఉన్నప్పుడు అది అందరినీ సేవ్ చేస్తుంది. ఒక రాశి ఖన్నా అంతకుముందు ఇదే కాంబినేషన్ ఫెయిల్ అయింది. బట్ వెన్ ఇట్ కమ్స్ విత్ గుడ్ స్క్రిప్ట్, గ్యారంటీగా అమ్మాయి పర్ఫార్మెన్స్, ఇంకో క్యారెక్టర్ కూడాను త్రూ అవుట్ పర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్న క్యారెక్టర్ ఈ ట్రావెల్స్ టు విత్ ద క్యారెక్టర్. హీరోయిన్ ఫర్ ద హీరోయిన్స్ కరెక్ట్ కాకుండా ఇట్ హ్యాస్ ఎ గుడ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సబ్జెక్ట్, ద హీరోయిన్ క్యారెక్టర్. కాబట్టి ఆ అమ్మాయి కూడా చక్కగా చేసింది. షీ డిడ్ అప్ టు ద క్యారెక్టర్. ఇక మిగతా క్యారెక్టర్స్, సత్యరాజు క్యారెక్టర్ కనుక చూసుకున్నట్లయితే ఒక హానెస్ట్ సిన్సియర్ ఆఫీసర్గానే కాకుండా ఒక ఎఫెక్షనేట్ ఫాదర్గా కూడాను ఆ టూ వేరియేషన్స్ని చాలా నీట్గా చూపించాడు. మోరెవర్ అతని పర్సనాలిటీ కానీ అతని ఇమేజ్ కానీ ఇలాంటి క్యారెక్టర్స్కి చాలా సూటబుల్గా ఉంటుంది. అతను సెలక్షన్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. మిగతా క్యారెక్టర్ విషయంలో కూడా కరెక్ట్గా యాప్ట్ క్యారెక్టరైజేషన్స్కి సెలెక్ట్ చేసుకున్నాడు డైరెక్టర్. తను అండర్ ప్లే చేసినా సరే దీంట్లో కొంత ఓవర్ ప్లే ఉంటుంది యాజ్ ఎ పొలిటీషియన్గా. ఆ ఓవర్ ప్లేని కూడా చాలా నీట్గా చాలా బాగా చేశాడు. అప్ టు ద క్యారెక్టర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు రావు రమేష్. ఇలా ముగ్గురు మధ్యన యాక్టివ్గా స్టోరీ రన్ అవుతుంది. ట్రైలర్ని చూస్తే బొమ్మరలకి రివర్స్ వర్షన్లా, అంటే అక్కడ ఫాదర్ కొడుకు మీద విపరీతమైన ప్రేమ చూపిస్తే ఇక్కడ కొడుకు నాన్న మీద విపరీతమైన ప్రేమ చూపించినట్టు అనిపించింది. ఆ వెర్షన్కి ఈ వెర్షన్కి ఎలాంటి సంబంధం లేదు. అది అది తండ్రి కొడుకుల రిలేషన్స్లో ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ మీద వచ్చినటువంటి ఒక గుడ్ ఫిలిం బొమ్మరిల్లు అనేటువంటిది. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇదేంటంటే ఒక తండ్రి తాలూకు హానెస్టీని, తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను నిరూపించుకోవటం కోసం ఒక కొడుకు చేసేటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఆ తండ్రిని కాపాడటం, అతని హానెస్టీని కాపాడటం. అది అయితే మొత్తానికి రామ్ దగ్గర ఏదైతే మిస్ అయినామో, లాస్ట్ హిట్ అయినటువంటి నేను శైలజలో మిస్ అయింది. కాస్త ఎనర్జెటిక్గా కనిపించలేదు మా హీరో అన్నందుకు. ఇందులో బాగా హైపర్గా కనిపించారట. నేను శైలజ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. కాకపోతే రామ్ని ఎక్స్పెక్ట్ చేసే రామ్ ప్రతి సినిమాలో కూడా అతని దగ్గర నుంచి ఒక కందిరేగలో ఉన్నటువంటి ఎనర్జీను, ఆ ఎనర్జీ లెవెల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ మొదటి నుంచి రావటం దేవదాసుల ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా ఒక ఎనర్జెటిక్ యంగ్ స్టార్గా రావడం జరిగింది. దాన్ని అతను ప్రతి సినిమాలో ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. రెడీలో కానీ మిగతా సినిమాల్లో కానీ ఆ స్పీడ్ మళ్ళీ ఇప్పుడు దీంట్లో చూస్తాం. మళ్ళీ అగైన్ అతను దేవదాస్ కానీ రెడీ కానీ ఆ సినిమాల్లో కందిరేగలో కానీ ఉన్నటువంటి స్పీడ్ మళ్ళీ ఈ సినిమాలో కనిపిస్తుంది. గత 6 నెలల ముందు రాము, 6 నెలల తర్వాత రాము అనేట్టుగా. అవును, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక హీరోయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ అనేటువంటిది ఒక పర్పస్లెస్ వేస్ట్ క్యారెక్టర్లుగా తప్ప ఒక గాలి క్యారెక్టరు, గాలితనాన్నో లేకపోతే ఒక రకమైనటువంటి వెచ్చలవిడితనాన్నో ఎదుటివాడిని బకరా చేయటం లాంటి క్యారెక్టర్స్తోనే ఎక్కువగా క్యారెక్టరైజేషన్స్, హీరో క్యారెక్టర్స్ వస్తున్నాయి తప్ప ఒక పర్పస్ కోసం పనిచేస్తూ ఎంటర్టైన్ చేసేటువంటి క్యారెక్టర్ రావడం అనేటువంటిది గొప్ప విషయం. అది ఈ సినిమాలో పర్పస్ సర్వ్ అయింది. హీరో క్యారెక్టర్ అంటే ఎంతప్పటికీ విలన్ బాధేయటము, హీరోయిన్తో రొమాన్స్ చేయటము, లేదంటే ఒక కమెడియన్ని బకరా చేయటం. ఒక క్యారెక్టరైజేషన్లో హీరో తాలూకు మాటలో కానీ, హీరో తాలూకు బాడీ లాంగ్వేజ్లో కానీ, హీరో తాలూకు యాటిట్యూడ్లో కానీ చాలా రెచెడ్నెస్, చాలా రెక్లెస్నెస్, కేర్లెస్నెస్ డెవలప్ అవుతున్నటువంటి తరుణం ఇది. అలాంటి తరుణంలో ఒక హీరో క్యారెక్టర్ ఒక చక్కటి పర్పస్ ఒకటి తీసేసి, ఒక పర్పస్ని అట్రిబ్యూట్ చేసి ఆ పర్పస్ని ఒక డిగ్నిఫైడ్ వేలో సర్వ్ చేయటం అనేటువంటిది అభినందించాల్సిన విషయం. ఆ పని ఈ సినిమాలో జరిగిందనేందుకు మనం అభినందించాలి. ఓకే సార్, ఇక హీరోయిన్ విషయానికి వద్దాం సార్. ఈ మధ్య కాలంలో సినిమాలు చూస్తుంటే హీరోయిన్కి పాటలు,
4 పాటలు కలిసి వెళ్ళడం అంతే ఉంటుంది. మరి దీనికి ఏమైనా స్కోప్ ఉందా అండ్ ఎంతవరకు? హీరోయిన్ క్యారెక్టర్కి స్కోప్ అంటే షీ ట్రావెల్స్ విత్ ద హీరో. గొప్ప క్యారెక్టర్ కాదు కానీ ఓకే హీరో నేను ఫర్ ద హీరోయిన్ సేక్ కోసం కాకుండా షీ ట్రావెల్స్ విత్ ద హీరో త్రూ అవుట్. మంచి క్యారెక్టర్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హీరోయిన్ అన్నట్టుగా ఉండదు. త్రూ అవుట్ షీ ట్రావెల్స్ విత్ ద హీరో, మంచి క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. షీ డిడ్ ఎ గుడ్ జాబ్. ఓకే సార్, సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ చూసుకున్నట్లయితే ఇటు కందిరిగా రభస రెండింటిలో కూడా శ్రీను వైట్ల మార్క్ కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ సినిమాలో ఎలా అనిపించింది, తన మేకింగ్ ఎలా అనిపించింది? చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఆ హైపర్ అనే టైటిల్కి తెర మీద రామ్ ఎంత న్యాయం చేశాడో, ఎంత జస్టిఫైడ్గా ఉన్నాడో, తెర వెనుక సంతోష్ శ్రీనివాస్ కూడా ఎనర్జీ లెవెల్స్ని చక్కగా చూపించగలిగాడు. ఎందుకంటే తీసుకున్నది ఒక కమర్షియల్ సినిమా, దేశానికి సందేశం ఇవ్వడం కోసం వాళ్ళ సినిమా తీయలేదు, కానీ ఒక మెసేజ్ని ఒక కమర్షియల్ సినిమాలో ఫ్యూజ్ చేయటం అనేటువంటిది చాలా మంచి టెక్నిక్ కావాలి, చాలా మంచి డైరెక్టోరియల్ ఎఫిషియన్సీ కావాలి. ఆ విషయంలో ఇప్పుడు తీసుకున్న సబ్జెక్ట్ అంటే ఒక ప్రభుత్వోద్యోగి నిజాయితీగా ఉన్నట్లయితే అతని నిజాయితీకి జాతి మొత్తం సెల్యూట్ చేస్తుంది, అతన్ని గొప్పగా గౌరవిస్తుంది అనేటువంటిది ఒక కమర్షియల్ మెసేజ్ని ఒక కమర్షియల్ సినిమాలో ఫ్యూజ్ చేయటం అనేటువంటిది చాలా, అది త్రూ అవుట్ ఇంట్రెస్ట్ ఎక్కడ మిస్ అవ్వకుండా సస్టైన్ చేస్తూ, ఇంట్రెస్ట్ సస్టైన్ చేస్తూ, కమర్షియల్ వాల్యూస్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఒక మెసేజ్ని ఇవ్వటం అనేటువంటిది చాలా అభినందనీయమైనటువంటి విషయం. అతను తీసుకుంది కమర్షియల్ సినిమాలు, దేశాన్ని అదృష్టానికి సినిమా తీయాల, కానీ ఉన్నంతలో ఎంత మేరకు అవకాశం ఉంది ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి. నిజంగా ప్రభుత్వోద్యోగులు, నిజాయితీగా ఉండే ప్రభుత్వోద్యోగులు మొత్తం మీద కూడా ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ పెరిగేలాగా వాళ్ళ ఒక నిజంగా అలాంటి ఆఫీషియల్స్కి సెల్యూట్ చేయాలనిపించేటువంటి ఒక కథాంశం. ఓకే సార్, ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, టెక్నికల్ వాల్యూస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఇట్స్ ఎ వెల్ మేడ్ ఫిల్మ్ అమ్మ. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 14 Reels ఆర్ వెరీ సక్సెస్ఫుల్ కన్సర్న్, గుడ్ ప్రొడక్షన్ హౌస్ అది. ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రొడక్షన్ వాల్యూస్, కథకి ఎలాంటి వాల్యూస్ కావాల్సి ఉంటుందో, కథకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇవ్వటంలో వాళ్ళు ఎప్పుడు వెనుకాడేటువంటి వాళ్ళు కాదు. దే ఆర్ గుడ్ మేకర్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడాను, కెమెరా కానీ, ఇటు ఎడిటింగ్ కానీ, కొరియోగ్రఫీ కానీ, ఫైట్స్ కానీ, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఈ టెక్నికల్ వాల్యూస్ కానీ దే ఆర్ వెల్ మెయింటైన్డ్. ఓకే, ఇక మ్యూజిక్ విషయానికి వద్దాం సార్. ఈ మధ్యలో గిబ్రన్ మ్యాజిక్ చేస్తున్నాడు, మరి ఈ సినిమాకు ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ ఎంతవరకు యాప్ట్ అయింది? మ్యూజిక్ బాగుంది. ఓకే, ఈ సినిమాకి కమర్షియల్ నెంబర్స్ కావాలి. ఆ కమర్షియల్ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి కమర్షియల్ ఊపు కావాలి, టైటిల్ పెట్టినట్టుగానే టైటిల్కి జస్టిఫైడ్గా మ్యూజిక్ ఉండాలి. అలాగని గొప్ప హమ్మబుల్ మ్యూజిక్ అని మనం చెప్పలేం కానీ, బట్ ఇట్ సర్వ్స్ అప్ టు ద పర్పస్. సినిమాలో పాటలు 4 బయటకు వచ్చి పాడుకునేంత గొప్పగా ఉంటాయి అని చెప్పుకోలేం కానీ, బట్ ఇట్ ఇస్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. సరే, హైపర్ గురించి చెప్పమంటే ఇవి ప్లస్లు, ఇవి మైనస్లు అంటే సెగ్రిగేట్ చేయాలంటే ఏవి చేస్తారు? ఫస్ట్ ప్లస్లుగా మాట్లాడుకోవాలంటే రామ్ పర్ఫార్మెన్స్. రామ్ చూపించినటువంటి ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ని మనం అభినందించాలి. డెఫినెట్గా ఆకారం చూడకపోతే చిన్న ఆకారమే, కానీ పర్ఫార్మెన్స్లో ఆ స్పీడు, ఆ హైపర్ యాక్టివిటీ అనేటువంటిది కనిపిస్తుంది. అదొకటి. నెక్స్ట్ సత్యరాజ్ పర్ఫార్మెన్స్. వీళ్ళిద్దరి కాంబినేషన్, ఇండివిజువల్గా సత్యరాజ్ క్యారెక్టరైజేషన్ గొప్పగా ఉంటుంది, వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్, వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంది. వాళ్ళిద్దరు ఆ ట్రాక్, తండ్రి కొడుకుల ట్రాక్ అనేటువంటిది చాలా హిలేరియస్గా తీసుకొచ్చారు. అలాగే దీంట్లో ఇంకో ప్లస్గా చెప్పుకోవాల్సిందంటే కామెడీ అంటూ సపరేట్ ట్రాక్ లేదు, ఎంటర్టైన్మెంట్ అనేటువంటి సపరేట్గా లేదు. ఈ తండ్రి కొడుకుల మధ్య కానీ, ఆ పక్కన నరేష్ క్యారెక్టర్లో కానీ, అటు ప్రభాసీన్ క్యారెక్టర్లో కానీ ఉన్న క్యారెక్టర్స్లోనే ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ని తీసుకోవడం కోసం మ్యాక్సిమం ప్రయత్నించారు తప్ప ఒక సపరేట్ ట్రాక్ పెట్టి దాన్ని మెయిన్ స్టోరీ తాలూకు ఇది డిస్టర్బ్ చేయదలుచుకోవాలి. దట్ ఈస్ వన్ ప్లస్ పాయింట్. తర్వాత ఇది యాజ్ ఫర్ మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ కన్సర్న్ దట్ గుడ్. అలాగే సెట్టింగ్స్, సాంగ్స్, కొరియోగ్రఫీ ఇవన్నీ కూడా ప్లస్లుగా చెప్పుకోవచ్చు. మైనస్లుగా చెప్పుకోవాలంటే పర్టికులర్గా ఇది వెతికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కానీ సెకండ్ హాఫ్లో చిన్న స్లో నరేషన్, అదొకటి కొంచెం మైనస్గా చెప్పుకోవాల్సింది. ఎందుకంటే టువర్డ్స్ ద క్లైమాక్స్ వచ్చేటప్పుడు మళ్ళీ కొంత సినిమాటిక్ అప్రోచ్ అనేటువంటిది బాగా కనిపించింది. అజయ్ ప్రకాష్ రెడ్డి హాస్పిటల్లో అతన్ని మెయిన్ విలన్కి బుద్ధి చెప్పి ఇతన్ని ఓడించే కాన్సెప్ట్, ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్లో కొంచెం సినిమాటిక్ అప్రోచ్ ఎక్కువ కనిపించింది, బట్ ఇన్విటబుల్. అదొకటి కొంత మైనస్గా. సెకండ్ హాఫ్లో చిన్న మందగిష్టం ఉన్నట్టు, ఆ స్పీడ్ మందగిష్టం ఉన్నట్టు కొంచెం మైనస్గా అనిపిస్తుంది. ఓకే సార్, మరి ఈ సినిమాకి గ్రేడ్ ఇవ్వాలంటే మీరు ఎటువంటి గ్రేడ్ ఇస్తారు? అంటే కమర్షియల్ సినిమాలో మెసేజ్ చెప్పడం కోసం ఉన్నటువంటి అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవటం ఒకటి గొప్ప అభినందనీయటువంటి విషయం. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్, మీకు పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నిటి విషయాల్లో కూడాను ఇట్ ఈస్ నో లెస్ సినిమా కాబట్టి వీ కెన్ గివ్ ఎ గుడ్ ఈజ్ మై రేటింగ్. ఓకే సార్, మొత్తానికి హైపర్కు మీరు ఇస్తున్నటువంటి గ్రేడ్ గుడ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ హైపర్ మూవీ రివ్యూ అందించినందుకు. ఇది హైపర్ యాక్టివ్గా దూసుకొచ్చిన రామ్ కొత్త సినిమా రివ్యూ. సో వచ్చే వారం మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.